ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు దేవుని ప్రేమ ఇదిగో. ఆదికాండం 14వ అధ్యాయం నుండి మనం ధ్యానించుకోబోతున్నాం. ఈ దినం జనవరి 13వ తారీఖు. 14న ఆదికాండం 15వ అధ్యాయం మీద ధ్యానించుకుందాం. దయచేసి మీరు దాన్ని చదవండి. హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటాం. మరి హ్యాపీనెస్ అంటే బయటికి ఉప్పొంగేది, కానీ లోపల నిజమైనటువంటి ప్రోత్సాహం, ఉద్దేశం, సంతోషం ఉండాలి మనసులో. అప్పుడు బయటికి కనిపించేటువంటి హ్యాపీనెస్ అన్నమాట. దాన్ని రిజాయిసింగ్ అంటారు. అంటే మనం పర్యాయ పదాలుగా రిజాయిసింగ్, హ్యాపీనెస్ రెండు ఒకే విధంగా వాడతాం అనుకోండి. కానీ దానికి డీటెయిల్గా వెళ్ళాలి అని అంటే హ్యాపీనెస్ అనేది ఏదో మంచి కూర తింటే హ్యాపీనెస్ వస్తుంది, కానీ లోపల దానికి కారణం, మన హృదయంలో మంచి కారణం ఉంటే లోపల ఉన్నటువంటి సంతోషం ఉప్పొంగిపోద్ది. అలాంటి కారణాలు ఉన్నాయని దాన్ని బట్టి నూతన సంవత్సరంలో 2025లో సంతోషకరమైనటువంటి హ్యాపీనెస్ ఉంటుందని మనం గ్రహించుకోవాలి. ఇదను ఆదికాండం 14ని ధ్యానించుకుందాం. అంతకుముందు చిన్న ప్రార్థన. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ and the meditation of our hearts be pleasing and acceptable in thy sight, O Lord, our rock and redeemer. Amen. ఆదికాండం 14, 18, 19, 20 వచనాలు చదువుకుందాం. మరియు షాలేము రాజైన మెల్కిజెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఈ వాక్యాలు కొంచెం నిగూఢంగా ఉంటాయి. ఎనిగ్మాటిక్ అంటారు ఇంగ్లీష్లో. ఈ వాక్యం గురించి వేరే చోట కీర్తనలో కానీ, మరి హెబ్రీ పత్రికలో కానీ అక్కడ అవి చదవకపోతే దీని అర్థం ఏంటి అని తెలుసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. ఈ వాక్యాలు ఈ యొక్క గ్రంథానికి, ఆదికాండంకి ఏ విధంగా దోహదపడుతుంది, ఆ యొక్క ప్లాట్ లైన్కి, గ్రంథం యొక్క ఉద్దేశానికి, ఆదికాండం యొక్క గురికి ఏ విధంగా ఈ భాగం దోహదపడుద్ది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఈ మెల్కిజెదెకు గురించినటువంటి ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, చారిత్రక సందర్భం మనం గ్రహించుకోవాలి. అది 13వ అధ్యాయంలో ఉంటుంది. అబ్రహాము, లోతు వారి పశువుల కాపర్ల మధ్య పుట్టినటువంటి కలహం, వివాదాన్ని బట్టి వారిద్దరూ వేరైనట్లుగా మనం 13వ అధ్యాయంలో చూస్తాం. మైదానాలలోని జంట నగరాలైన సొదొమ గొమొరాలను లోతు ఎంచుకున్నాడు. దీన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి రాజు కెదొర్లాయోమెర్ అనేటువంటి రాజు, ఆయన సామంత రాజులతో కలిసి ఆ 2 జంట నగరాలపై దాడి చేసి విస్తారమైన దోపిడితో తప్పించుకు వెళ్ళిపోయాడు. అప్పుడు అబ్రహాము అతనితో పాటు పెద్ద సంఖ్యలో ఉన్న యుద్ధ వీరులతో దాడి చేసి వాళ్లను వెంటాడాడు. లోతు ఆయన కుటుంబంతో పాటు చెరబట్టబడినటువంటి వారి అందరినీ విడిపించి వారు కొల్లగొట్టుకున్నటువంటి వస్తువులను తిరిగి సంపాదించుకున్నాడు. ఈ విధంగా ఆ పోరాటం అంతమవుతుంది. ఇది బ్యాక్గ్రౌండ్, 13వ అధ్యాయంలో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. మరి తర్వాత ఉన్న వచనాలను బట్టి దుష్టత్వమునకు మారుపేరుగా, ఇప్పుడు 13:13లో సొదొమను మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉన్నారు. ఇది ఒక సామెతలాగా తయారైంది. సొదొమ గొమొరాలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు దుష్టులు, దేవుని దృష్టికి వాళ్ళు పాపులుగా ఎంచబడ్డారు. ఈ విధంగా అబ్రహాము లోతుకి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సహాయం చేసినందున అక్కడ ఉన్నటువంటి రాజు, సొదొమ రాజు ఏదో ఒక గిఫ్ట్గా
ఇవ్వాలనుకుంటాడు. అప్పుడు అబ్రహాము దానికి నిరాకరిస్తాడు. ఎందుకు నిరాకరిస్తాడంటే వాళ్ళందరూ దుష్టులు, వాళ్ళ దగ్గర పొందేటేంటి బహుమానం ఏంటి, నేను ఎందుకు తీసుకుంటాను అనేటువంటి ఉద్దేశంతో ఆయన నిరాకరిస్తాడు. కానీ షాలోము రాజు, ఆయన షాలోము అంటే యెరూషలేము యొక్క పట్టణాన్ని సూచించేదిగా ఉండవచ్చు, ఆయన అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాన్ని మాత్రం అంగీకరిస్తాడు. ఆ విధంగా అంగీకరించి దానికి ప్రతిగా అబ్రహాము గౌరవప్రదమైన దశం భాగాన్ని మెల్కీజెదెకుకి ఇస్తాడు అని మనం గ్రహించాలి. మెల్కీజెదెకు అంటే మెలెక్ అంటే రాజు, సదీక్ అంటే నీతి, నీతి రాజు అని దీనికి అర్థం అన్నమాట. నగర ఈ దేశమైనటువంటి షాలోము, ఈ పేరుకు అర్థం సమాధానం. షాలోమ్ అంటే సమాధానం, లేకపోతే వెల్బీయింగ్, ప్రశాంతంగా ఉండేది అని. మెల్కీజెదెక్ అనే రాజు దేనికి రాజు అంటే ఈ షాలోము పట్టణం అయినటువంటి యెరూషలేం అనుకోండి. ఈర్ అంటే పట్టణం, షాలోమ్ అంటే సమాధానం, సమాధానపు పట్టణం అని యెరూషలేముకి పేరు. షాలేము నగరానికి రాజుగా మాత్రమే కాదు ఈ మెల్కీజెదెకు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు కూడా అయి ఉంటున్నాడు. ఆ ఫంక్షన్ అన్నమాట. ఆయన చేసేది రాజుగా ఉంటున్నాడు, ప్రధాన యాజకుడిగా కూడా ఉంటున్నాడు. 18వ వచనంలో మనం దాన్ని చూస్తాం. నిజానికి సర్వోన్నతుడైన దేవుని పేరటనే అబ్రహాముని ఆశీర్వదించాడు. అంటే దేవుని పేరట, రాజుగా కాదు, దేవుని పేరట అబ్రహాముని ఆశీర్వదించాడు. ఏ దేవుడు? సర్వోన్నతుడైన దేవుని పేరట. అంటే లోకలైజ్ గాడ్ కాదు, సర్వోన్నతుడు, గాడ్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ అంటాం కదా మనం. దానికి ప్రతిగా అబ్రహాం కూడా ఆయనను గౌరవిస్తాడు. ఆయనతో అంతకు ముందున్న అనుభవాలను బట్టి గౌరవిస్తున్నట్లు కనిపించింది. అంటే అబ్రహాంకి ఆయన ఎవరో తెలుసు కాబట్టి దాన్ని బట్టి ఆయన గౌరవిస్తున్నాడు. ఆ విధంగా ఎందుకు గౌరవిస్తున్నాడు అబ్రహాము ఆయన్ని అంటే అంతకుముందు పరిచయం అయ్యి ఉండి ఉండొచ్చు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ దినాల్లో సజీవుడైన దేని ఎరిగిన వాడు అబ్రహాం ఒక్కడే అని తలంచకూడదు. ఎందుకంటే ఇక్కడ మెల్కీజెదెకు కూడా ఆ విధంగా ఉన్నాడు. మెల్కీజెదెకు సజీవుడైనటువంటి, ఉన్నతమైనటువంటి, సర్వోన్నతుడైనటువంటి దేవునికి యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా, మెల్కీజెదెకు కూడా ఆ దేవుని గురించి తెలుసు అన్నమాట. అబ్రహాం ఒక్కడే కాదు. మెల్కీజెదెకు మరి ఒకడు ఆయనతో కలిసిపోయే వ్యక్తిగా అబ్రహాము భావిస్తున్నాడు. ఆయన ఈయన ఒకటే, వాళ్ళిద్దరు కలిసిపోయారు. ఆయన స్పిరిట్ ఈయన స్పిరిట్ ఒకటే అని భావించుకున్నాడు. వంశావళి అనేది ఏమీ లేదు. ఇప్పుడు ఆదికాండంలో ప్రత్యేకమైనటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల గురించి, వాళ్ళ యొక్క వంశావళి, వాళ్ళు పుట్టుపూర్వత్రాలు అన్నీ ఉంటాయి. అలాంటి గ్రంథంలో ఇక్కడ మెల్కీజెదెకు గురించి చెప్పబడలేదు. అందరి వంశావళులు పేర్కొంటున్న గ్రంథంలో మెల్కీజెదెకు కేవలము ఆయన కనిపిస్తాడు, ఆయన అదృశ్యమవుతాడు. ఆయన పుట్టుపూర్వత్రాలు కానీ, తల్లిదండ్రుల ప్రస్తావన కానీ, ఆయన మరణించిన వివరాలు కానీ ఏమీ కనిపించవు. సొదొమకు దాని రాజుకు భిన్నంగా మెల్కీజెదెకు షాలోము పట్టణం చూపించబడింది. అంటే దాన్ని ఫాయిల్ అంటారు. 13వ అధ్యాయంలోనేమో మనకేం కనిపిస్తుంది? ఈ సొదొమ గొమొరాలు. 14వ అధ్యాయంలో ఈ షాలోము అంటే యెరూషలేం మంచి పట్టణంగా, సమాధానంతో కూడినటువంటి పట్టణంగా ఈ యొక్క యెరూషలేము వివరించబడింది. కాబట్టి దానికి దీనికి భిన్నంగా దాన్ని ఫాయిల్ అంటారు. అంటే ఒకదాన్ని ఒకటి ఎత్తి చూపించడానికి దానికి బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఇప్పుడు తెలుపు అనేదాన్ని ఎత్తి చూపించాలంటే దానికి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంటుంది. లేకపోతే అదేవిధంగా ఇక్కడ షాలేము రాజు మెల్కీజెదెకు అనేది 14వ అధ్యాయంలో ఉన్నది. 13వ అధ్యాయంలో ఈ సొదొమ గొమొరాల రాజు దుష్టత్వంతో కూడుకున్నటువంటి ఆ యొక్క పట్టణం. కాబట్టి ఆ రెండింటినీ దగ్గరకు పెట్టి ఒకదానితో ఒకటి పోల్చి చూసి ఒకదానికొకటి భిన్నంగా ఉన్నట్టుగా ప్రక్కనే వివరించినట్టుగా మనం గమనించాలి. ఈ రెండు పట్టణాలు సొదొమ గొమొరా అదొక పట్టణం, ట్విన్ సిటీస్ అనుకోండి. ఒక ప్రక్క, రెండవ ప్రక్క యెరూషలేం. ఈ రెండు పట్టణాలు చూపించబడినాయి. అంటే
మరలా అంతకుముందు మనం చెప్పుకున్నటువంటి రీతిగా దేవుని పురము, మానవ పురము. మరి అంతకుముందు మనం చెప్పుకున్నాం అగస్టీన్ అనేటువంటి భక్తుడు ఈ రెండింటిని ఈ విధంగా పిలిచాడన్నమాట. ఒకటి గాడ్స్ సిటీ అండ్ ది అదర్ వన్ ఈజ్ మ్యాన్స్ సిటీ. చివరిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ బైబిల్లో ఈ మెల్కిజెదెక్ గురించి 2 చోట్ల ప్రస్తావన ఉంటుంది. మొదటిది ఎక్కడ? కీర్తనలు 110 4వ వచనం. కీర్తనలు 110 4లో మనం చూస్తాం. దీనికి సంబంధించింది జూన్ మాసం 17వ తేదీ ధ్యానాన్ని కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా మనం చెప్పుకోలేదు. జూన్ 17వ తారీఖున మరలా ఈ వాక్యంపై కొంచెం వివరిద్దాం. మెల్కిజెదెక్ క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడు. అంటే దేవుడు ప్రమాణం చేశాడు, యెహోవా ప్రమాణం చేశాడు. ఏం ప్రమాణం? మెల్కిజెదెక్ చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువని దేవుడు అపాయింట్ చేశాడు. యాజకుడిని అపాయింట్ చేసి, ఆయన దేనికి సంబంధించినటువంటి వాడు అనంటే రాజు వంశానికి చెందినటువంటి వాడు. మామూలుగా యాజకులు లేవి వంశానికి చెందినటువంటి వాళ్ళు అయి ఉండాలి. కానీ ఈ కీర్తనలో ఏముందంటే దేవుడే చెప్తున్నాడు, రాజవంశానికి చెందినటువంటి ఈ వ్యక్తి మెల్కిజెదెక్. మెలెక్ అంటే చెప్పాను కదా, మెలెక్ అంటే రాజు, సదీక్ అంటే నీతి రాజు. ఈ యాజకత్వం వేరే రకమైనటువంటి యాజకత్వం అని, అది ఆ యాజకత్వం యెహోవా దేవుడు నిర్ణయించినటువంటి యాజకత్వం అని ఈ కీర్తనలు 110 మనకు చెబుతుంది. ఈ ఆది కాండంలో ఉన్నటువంటి ఆ ప్లాట్ లైను మెల్కిజెదెకును అనాలోచితంగా ఇమిచ్చిన సంఘటన కాదని, అసాధారణమైన ప్రాముఖ్యత గల చిహ్న రూపంలో ఉంటుందని హెబ్రీ పత్రిక అనువదిస్తుంది. హెబ్రీ 7 11 12లో మనం చూస్తాం. ఇప్పుడు ఆది కాండం 14లో మెల్కిజెదెక్ గురించి ఉన్నది. ఇంకా కీర్తనలు 110 4లో ఉన్నది. ఇంకా మూడోసారిగా హెబ్రీ 7లో ఉంటుంది. ముఖ్యంగా హెబ్రీ 7 11 12. ఆ లేవీల యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను కనుక ఆ యాజకుని వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కిజెదెక్ క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి? 12. ఇదిగాక యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యకముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఇక్కడ యాజకులు మారితే ఆ ప్రీస్టుడ్ అంతా కూడాను మారిపోద్ది. అంటే లేవీ యాజకత్వం మారి మెల్కిజెదెక్ యాజకత్వంగా మారిపోద్ది. అంటే ఇది యేసు ప్రభుకి అన్వయిస్తున్నట్టుగా, యేసు ప్రభు యొక్క యాజకత్వం ఇక్కడ మారిపోయింది. లేవి కుటుంబంలో వచ్చినటువంటి వాడు కాదు యేసు ప్రభు. యోధా రాజకుటుంబానికి సంబంధించినటువంటి దావీదు రాజు యొక్క సంతానంలో పుట్టినటువంటి వ్యక్తికి, కాబట్టి ఆయన రాజు. ఇక్కడ యేసు ప్రభువు రాజు అయినా కానీ ప్రధాన యాజకుడు అయ్యాడు అని అనటానికి ఏంటంటే, ఈ లేవి కాండానికి సంబంధించింది కాదు. అది 110 కీర్తనలో చెప్పినటువంటి రీతిగా రాజ వంశాన్ని నుండి పుట్టినటువంటి యాజకుడు అని దేవుడే, యెహోవాయే వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ యొక్క తీరుకి, ఆ యొక్క కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తి అని మనం గ్రహించాలి. ఆ విధంగా హెబ్రీ 7 వివరిస్తుంది.
ఈ విధంగా అంతములో రాబోయే యాజకుడైన రాజు మార్గాన్ని దేవుడు సిద్ధం చేస్తున్నాడు. మాటలతో ప్రవచించుటయేగాక ఇప్పుడు పాత నిబంధనలో ఎన్నో వాక్యాలు, ఎన్నో వాగ్దానాలు యేసుప్రభుని గురించి ఉన్నాయి. మాటలతోనే కాదు, ఇక్కడ ఛాయారూపంలో కూడాను యేసుప్రభుని గురించి చెప్పబడింది. మాదిరి, టైప్ అంటారు. ఆ రూపంలో కూడాను తాను ప్రవచిస్తూ దేవుని ప్రజలు నిరీక్షించవలసిన దానిని నిర్వచిస్తున్నాడు. ఇది ఆదికాండంలో. మనం ఇప్పుడు దీన్ని గ్రహించాల్సింది ఏంటంటే, ఈ ప్లాట్ లైను, ఆదికాండంలో ఉన్నటువంటి ప్లాట్ లైను ఏ విధంగా కొనసాగింది అని అంటే, కీర్తనలు 104లో ఉన్నటువంటి రీతిగా ఇక్కడ ఎట్లా మారింది. ఆదికాండంలో ఉన్నటువంటిది ఇప్పుడు మామూలుగా దావీదు మహారాజు వచ్చిన తర్వాత ఆయనకి ఇచ్చినటువంటి దేవుని యొక్క ఆదేశం ఏంటి అంటే, యాజకత్వం అనేది మరి లేవి వంశాన్ని నుండి రావాలి. అయితే 110 ప్రకారం ఇక్కడ రాజవంశం నుండి అని ఇక్కడ ఆదేశించినటువంటి దేవుడే ఇక్కడ కూడా ఆదేశిస్తున్నాడు. ఈ కీర్తన దేన్ని సూచిస్తుందంటే, ఈ హెబ్రీలో విశదీకరించబడినటువంటి రీతిగా రాజవంశంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు దీన్ని సూచించేది అని మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే, రాజవంశంలో పుట్టినటువంటి యాజకుడు అదొకటి. ఇంకొకటి హెబ్రీ 7లో ఇంకొక విషయం చెబుతుంది ఏంటంటే, లేవి గోత్రానికి సంబంధించినటువంటి యాజకులు మారి ఇక్కడ యోధా గోత్రానికి సంబంధించినటువంటి యాజకుడు, లేక రాజ్య వంశానికి, దావీదు రాజ్య వంశానికి చెందినటువంటి వ్యక్తి అని ఇది పోయి ఇది వచ్చింది. అంటే మారింది. ఇది మారితే, యాజకత్వం మారితే, ఈ యాజకుడు మారితే యాజకత్వం అంతా మారాలి. అది ఇప్పుడు యాజకత్వం అంతా మారి ఈ యాజకత్వానికి సంబంధించింది. అంటే యేసుక్రీస్తు నిజమైన యాజకుడు అని అర్థం చేసుకునేటట్టుగా, ఆయన నిజమైన యాజకుడు. అంటే ఇక వేరే విషయాలు కూడా ఉన్నాయనుకోండి. యేసుక్రీస్తు ఒక్కసారి తన ప్రధాన యాజకుడిగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఒకేసారి మరణించాడు. ఒకేసారి తన రక్తాన్ని తీసుకుని తన రక్తం చేత ఒకేసారి వెళ్ళాడు. తన పాప నిమిత్తమై వెళ్ళలేదు, యాజకుడైతే వెళతాడు అనే వేరే విషయాలు కూడా ఉంటాయి. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఈ యాజకత్వం మారింది. యాజకుడు ఈ లేవి గోత్రానికి సంబంధించినటువంటి వాడు కాకుండా మరి రాజవంశానికి చెందినటువంటి యాజకుడు ఈయన. కాబట్టి మెస్సయ అంటే రాజు, యేసుక్రీస్తు మెస్సయ అని. అంటే ఆయన లేవి కాండానికి, లేవి వంశానికి చెందినవాడు కానప్పటికీ, ఆయన రాజ్య వంశానికి చెందినప్పటికీ, దావీదు వంశానికి చెందినప్పటికీ ఆయన మెస్సయ, ఆయన యాజకుడు, మన ప్రధాన యాజకుడు, దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉండేటువంటి ప్రధాన యాజకుడు ఆయన అనేటువంటి రీతిగా ఇక్కడ హెబ్రీలో ఈ ఆదికాండం 14ని ఆ విధంగా అనువదిస్తుంది, ఆ విధంగా తాత్పర్యం ఇస్తుంది అని గ్రహించాలి.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మీ వాక్యాన్ని బట్టి వందనాలు. యేసు ప్రభువును గూర్చి ఆది కాండంలోనే దానికి పునాది ఉన్నది. ఆయన యాజకత్వానికి, ఆయన మధ్యవర్తిత్వానికి పునాది ఉన్నదని మేము నేర్చుకున్నాం. కాబట్టి యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి దేవుడే, రక్షకుడే. అంతకు ముందు రక్షణ ఎట్లా వస్తుందనేటువంటి అనుమానం లేకుండా అప్పుడే మీ హృదయంలో యేసుప్రభు ఉన్నాడు. ఆయన 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 ఛాయారూపంలో ఉండులాగున ఈ చరిత్రలో కూడా ఆ వ్యక్తుల ద్వారా మీరు బయలుపరిచిన దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, మీ దీవెనలు కోరుకుంటూ, యేసుప్రభుని, అలాంటి యేసుప్రభుని నమ్ములాగున మీ కృప అనుగ్రహించమని యేసుప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.